ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓకే, పెండింగ్ ఏమైనా ఉంటే తర్వాత. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. అమ్మా అదితి, ఏమైందమ్మా? అదితి, ఒక నిమిషం ఆగమ్మా. ఏమైంది చెప్పు. ఆగు, ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. ఏమైంది? ఎవరే ఉన్నారు చెప్పు. అసలు ఏమైందిరా? అదితి ఎందుకు ఏడుస్తోంది? ఏంటమ్మాయ్, నీకు వేరే పని పాట ఏం లేదా? ఎంతసేపు గౌతమ్ చుట్టూ జోరీగలాగా తిరుగుతూనే ఉంటావు. వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదా? ఏంటి చిల్లరాట్లు? మమ్మీ ఇంటికి అనంటే ఏడవరా మమ్మీ? మరి ఎవర్రా? ఎవరు నా కూతురు అంత మాట అన్నది? ఇంకెవరు? గౌతమ్ వాళ్ళమ్మ సుభద్ర ఆంటీ. ఏంటి? సుభద్ర అదితిని అన్ని మాటలందా? ఎంత పెళ్లి చేసుకోబోయేవాడైనా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి, లేదంటే అలుసైపోతావో అని చెప్పినా వినకుండా లవ్ బర్డ్స్ మేము లవ్ బర్డ్స్ అంటూ గౌతమ్ చుట్టూ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుంటే అనరా మమ్మీ? మరి రే నందు, నువ్వు ఆగరా. అదితి, సుభద్ర ఎందుకలా అనింది? ఏంటండి మీరు? ఏంటి అన్న మనిషిని వదిలేసి అనిపించుకోనళ్ళని పట్టుకుని ఎందుకు ఏంటి అని అడుగుతారేంటి? ఎంత ధైర్యం, ఎంత పొగరు, ఎంత అహంకారం ఉంటే నా కూతుర్ని పట్టుకుని అన్ని మాటలంటుందా? పదండి, ఇప్పుడే ఆ సుభద్రని పట్టుకుని తాడపడ తెలుసుకుందాం. పదమ్మా. యామిని, నా మాట విను. యామిని, కూర్చో బేబీ, కూర్చో. యామిని, యామిని, నీ చెప్పేది విను. యామిని, మీరు డ్రైవ్ చేస్తారా, నన్ను చేయమంటారా? మీరు చేస్తారా, చెయ్యరా? యామిని, ఆవేశపడకు. నా మాట విను. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏదైనా జరగనివ్వండి. నా కూతురు నండానికి ఆవిడెవరు? ఎప్పుడో ఆవిడ కొడుకు దీని మెళ్ళో తాళి కడితే అప్పుడు ఆవిడ దీనికి అత్తగారవుతారేమో. అప్పుడు కూడా నా కూతుర్ని ఒక్క మాట అన్నా ఊరుకునే మనస్తత్వం కాదు నాది. అలాంటిది ఇప్పుడు నా కూతురి కంట్లో కన్నీళ్లు తెప్పిస్తే నేను ఊరుకుంటానా? అది కాదు యామిని. ఇన్ని సంవత్సరాలుగా మనం సుభద్రని చూస్తున్నాం. ఎవ్వరినీ పల్లెత్తి మాట అనే మనిషి కాదు, అందర్నీ కలుపుకుని పోయే మనిషి. అలాంటి సుభద్ర ఇలా చేసిందంటే నమ్మలేకపోతున్నాను. అసలు ఏం జరిగిందో, ఎందుకిలా చేసిందో నేను కనుక్కుంటాను యామిని. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటారా? అరే నందు, చెప్పడం వేరు, ఫలానా దానివల్ల ఇలా జరిగింది అని చెప్పడం వేరురా. ఏంటండి ఫలానా? ఇన్నేళ్లుగా కంటి పాపలా చూసుకుంటున్న నా కూతురి కంట్లో కన్నీళ్లతో కనబడింది. ఇక నేను ఎవ్వరి మాట వినను. విషయం తేలిపోవాల్సిందే. అదితి, అసలు ఏం జరిగిందో నువ్వు చెప్పు. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే మీ అమ్మ ఆగదరా. అనవసరంగా ఇన్నేళ్లు కలిసున్న మన రెండు కుటుంబాల్లో మనస్పర్ధలు, గొడవలు మొదలవుతాయి. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది? గౌతమ్ నాకు లవ్ ప్రపోజల్ చేయాలని నేను గౌతమ్ కలిసి ఆంటీని చికాకు పెట్టాం. దాంతో గౌతమ్ని నన్ను తిట్టింది. వాట్? నిన్ను గౌతమ్ని ఇద్దరిని తిట్టేసిందా? చూసావా,
జరిగింది పూర్తిగా తెలుసుకోకుండా ఆవేశపడితే ఇలాగే ఉంటుంది. అయినా ఆవిడ వాళ్ళ కొడుకుని తిట్టుకుంటుందో కొట్టుకుంటుందో ఆవిడిష్టం. నా కూతుర్ని మాత్రం ఎలా తిడుతుంది? అది నన్ను అడగాలి కదా. యామిని, అది నేను కనుక్కుంటాను. ఇప్పుడు నువ్వున్న ఆవేశంలో అక్కడికి వెళ్ళడం అంత కరెక్ట్ కాదు. నా మాట విను. కనుక్కోవడం కాదండి, నిలదీయాలి. ఇంకోసారి అలా జరగకూడదని గట్టిగా చెప్పాలి. లేకపోతే మీకు నా గురించి తెలుసు కదా. సరే, నేను కనుక్కుంటాను. ఇప్పుడైతే ఇంటికెళ్దాం. నువ్వైతే ప్రశాంతంగా ఉండు. అమ్మా, వీళ్ళని చూసినారా? చూడలేదండి. లేదా? చూడలేదు. చా, యాడికి పోయినారు ఇల్లు? ఆ ముందుకు పోయి అట్ట ఎతికితే ఖచ్చితంగా దొరుకుతారా? అన్నా, అప్పట్లో రాముడు 7 సముద్రాలు దాటి సీతను వెతుక్కుంటూ వెళ్ళాడు. దాన్ని రామాయణం అన్నారు. మరిప్పుడు ఈ రావణుడు 1000 కిలోమీటర్లు దాటి అహల్యని వెతుకుతున్నాడు. మరి దీన్నేమంటారు? వద్దులే, పురాణాలతో పోల్చుకునే అంత పుణ్యాత్ములం కాదులే మనం. అయినా ఇంత పెద్ద ఊర్లో వదిని ఎక్కడని వెతుకుతావు? ఎలా పట్టుకుంటావు? ఏయ్, ఎంత కష్టమైన ఎతకాలే, పట్టుకోవాలే, హైదరాబాదు తీసుకెళ్లాలే. ఏందే, పదా. ఆహాహా, శుభశకునం. చూసావా అమ్మాయి, ఇలా గుళ్ళో అడుగు పెట్టావో లేదో ఆ పెళ్లి జంట ఎదురైంది. నాకర్థమైపోయింది, ఈ యాత్రతో నీ పెళ్లి కూడా ఖాయమైపోతుంది. అయిపోతుంది. హైదరాబాద్ వెళ్ళాక ఆ బుల్లబ్బాయి చేతిలో ఇద్దరి పెళ్ళవుతుంది. అబ్బా, శుభం పలకవే అంటే ఆ దరిద్రుని గుర్తు చేస్తావేంటే? సరే పద, ప్రదక్షిణలు చేద్దాం. అమ్మో, నా వల్ల కాదు. ఇదిగో గుడి అంటూ కిలోమీటర్ నడిపించావు. నేను కాసేపు కూర్చుంటాను, నువ్వు వెళ్ళి తిరిగి రమ్మా తల్లి, దండం పెడతాను. ఇప్పుడే నడవలేకపోతున్నావు. రేపు యాత్రలో కొండలు గుట్టలు ఎక్కాలి. అప్పుడేం చేస్తావు? అప్పుడు ఏదో ఒకటి చేస్తానులేవే, ప్రస్తుతానికి నువ్వు వెళ్ళు. సర్లే, అక్కడ కూర్చుంది. పద పద. రామమ్మ, జాగ్రత్త. నువ్విక్కడ కూర్చో, ఆ నేనెళ్ళి ప్రదక్షిణలు చేసొస్తా. సరే సరే, తొందరగా వచ్చేవే. అలాగే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.